ప్రపంచవ్యాప్తంగా ధనవంతులు మరీ ధనవంతులు అవుతుంటారు, పేదవాళ్ళు మరీ పేదవాళ్ళు అవుతుంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు అలానే ఉంటారు. ఎందుకు తెలుసా? వన్ లైన్లో చెప్పేస్తున్నాను. పేదవాడు ఎప్పుడు కూడా వాడు పేదవాళ్ళ ఆలోచనల గురించి ఆలోచిస్తుంటాడు. వాడు నేను ఇంటర్నెట్ కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి, నల్ల బిల్లు కట్టాలి, ఫోన్ బిల్లు కట్టాలి, పేదవాళ్ళ గురించి ఆలోచిస్తాడు, వాడి గురించి ఆలోచిస్తుంటాడు. సో వాడు దాంట్లోనే ఉండిపోతాడు. ఇంకా అదే ధనవంతుడు ఏం చేస్తుంటాడు? ధనము గురించి ఆలోచన. నేను ఇక్కడ ప్రాజెక్ట్ పెట్టాలి, అక్కడ పెట్టాలి, హైదరాబాద్ పెట్టాలి, బొంబాయిలో పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, అక్కడ అదే ఆలోచిస్తాడు, అదే అడుగుతాడు. ఏది ఆలోచిస్తే అదే రిజల్ట్ వస్తుంది. సో అందుకోసం మీరు కుబేర ముద్ర పెట్టి ఏం ఆలోచిస్తారో ఆలోచించండి. ఇక మీరు ఎమ్మెల్యే అవుతారా, ఎంపీ అవుతారా, సీఎం అవుతారా, పిఎం అవుతారా, మల్టీమీడియా అవుతారా, CEO అవుతారా, ఏది అవుతారో ఆలోచించండి. ఇక మీ చేతుల్లోనే మీ ఆరోగ్యం, మీ చేతుల్లోనే మీ ఐశ్వర్యం. ఇదిగో వాయుముద్ర, అగ్ని, అదేది ఆకాశముద్ర, ఇవన్నీ కూడా కలిపితే ఆకాశతత్వము, వాయుతత్వము, అగ్నితత్వం, ఈ మూడు కలిపితే కుబేర ముద్ర. ఈ విధంగా కుబేర ముద్ర పెట్టి మీ జీవితంలో ఐశ్వర్యవంతులు కావచ్చు. సో సింపుల్. బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు ఇలా పెట్టుకొని పూర్తిగా శ్వాస తీసుకొని పూర్తిగా వదిలి అలా వదిలేసి ఓంకార ఉచ్చారణ చేయండి. ఎవరైనా సరే, రిలీజియన్కి సంబంధించింది కాదు. ఓంకారం గురించి మీరు సెర్చ్ చేయండి గూగుల్లో, మీకు అద్భుతమైన రహస్యాలు తెలుస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని శబ్దాలకి రీసెర్చ్ జరిగింది. టోనోస్కోప్ ద్వారా ఓంకార ఉచ్చారణ జరిగితే శ్రీచక్రం వచ్చిందంట. అంటే శ్రీచక్రం దేని తెలుసా? లక్ష్మీ స్థానం. సో అందుకోసం ఈ కుబేర ముద్ర పెట్టి ఇలా కుబేర ముద్ర పెట్టండి. ఇలా ఓంకార ఉచ్చారణ చేయండి. ఇలా సాధన చేస్తూ ఉంటే మీ యొక్క ఓంకారం ద్వారా లోపట అంతర్ముఖంగా ఏదైతే శబ్దం ఉందో, బయట ఏది ఉందో, ప్రపంచంలో ఏది ఉందో అదే జరుగుతుంది. ఇంకా మీకు డౌట్ రావచ్చు ఓంకారం గురించి. ఇదిగో మనం మొత్తం మన శరీరం తల వెంట్రుకల నుంచి పాదాల గోర్ల వరకు మన శరీరం అంతా ఓంకార స్వరూపం. నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా మీకు నిరూపించబడుతుంది. ఇప్పుడు చూడండి ఓంకార స్వరూపం ఉందా లేదా చూద్దాం. సో ఈ ముక్రంధ్రాలు చూడండి, ఇలా ఇలా ఓంకార స్వరూపం. ఈ కనుబొమ్మలు చూడండి ఓంకార స్వరూపం. మన వక్షజాలు చూడండి ఓంకార స్వరూపం. మన శరీరం ఈ బాహువులు చూడండి ఓంకార స్వరూపం. సో అందుకోసమే రామ్ 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 అంటాడు ఎవరు? హనుమంతుడు. సో అందుకోసమే రోమ్ రోమ్ మే క్యా హే అంటే పసిన అంటారు చాలామంది. నై రోమ్ రోమ్ మే రామ్ రామ్ అంటాడు హనుమంతుడు. నేనేమంటాను తెలుసా? రోము 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 రోమ్ మే ఓం ఓం. అందుకోసమే ఓంకార ఉచ్చారణ చేసి కుబేర ముద్ర పెడితే వర్షంలాగా కురుస్తుంది మీ ఇంట్లో ధనము. ఏంటిది? ఇండియన్ కరెన్సీ కాదు, డాలర్స్ కూడా వచ్చేస్తాయి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ద వరల్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో అందుకోసం వీటి కోసం ప్రత్యేకమైన శిక్షణలు కూడా మేము ఇస్తున్నాం, మనీ ది హనీ ప్రోగ్రామ్. సో ప్రాక్టీస్ చేయండి, పైసా ఖర్చు లేదయ్యా. సో మల్టిప్లై వచ్చేస్తుంది మీ ఇంట్లోకి. సో అందుకోసం మీ దగ్గర ఏముంటే అవి దానం చేయండి. ఎంత పర్సెంట్ చెప్పారు వేదము? 12%. మీ దగ్గర 100% 100 ఉందనుకోండి, మీకు 100 రూపాయలు ఉందనుకోండి, 12% వేదం చెప్తుంది, ఖురాన్ చెప్తుంది, బైబిల్ చెప్తుంది, భగవద్గీత చెప్తుంది. ఏది దానం ఇస్తే అది మల్టిప్లై వచ్చేస్తుంది మీ జీవితంలో. రహస్యం తెలుసుకో, ప్రకృతి రహస్యం. అందుకోసమే ద్రౌపది దేవి చిన్న గుడ్డను కృష్ణునికి కట్టింది. ఏలు కట్ అయితే, చూపుడు వేలు కట్ అయితే చిన్న గుడ్డనిచ్చింది ద్రౌపది దేవి.
ఆమె ఎంత గుడ్డను పొందింది ద్రౌపది వస్త్రాభరణంలో ఎంత గుడ్డను పొందింది కృష్ణ అనగానే. ఇంకా మీకు తెలుసు కదా ఎన్ని శారీస్ వచ్చాయో, అన్ని శారీస్, ఎన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయో అన్ని శారీస్ అంతకన్నా ఎక్కువ, ప్రపంచం అంతా ఎక్కువ శారీస్ వచ్చేసాయి. సో అందుకని ఆమె ఇచ్చింది ఏంటిది? చిన్న గుడ్డ. చిన్న గుడ్డ చెప్పాడు శ్రీకృష్ణుడు. చెల్లమ్మ ఆపదలో ఉన్నప్పుడు కృష్ణ అని అంతే వచ్చేస్తుంది, అంతే. మల్టిప్లై మల్టిప్లై మల్టిప్లై. నేను ఎందుకు చెప్తున్నాను ఈ ఆరోగ్య సూత్రాలు? నేను ఏది ఇస్తే నాకు అది పొందుతాం. నేను ఆరోగ్యాన్ని గురించి చెప్తున్నా, నాకు ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం గురించి చెప్తే ఐశ్వర్యం వస్తుంది. ప్రేమిస్తే ప్రేమ వస్తుంది. ఎలా వస్తుంది? మల్టిప్లై. చిన్న గుడ్డు ఇస్తే అంత పెద్ద వస్త్రాలు ఎలా వచ్చాయో ద్రౌపదేవికి. ఆ దుర్యోధనుడు దుశ్శాసనుడు ఆ గుంజుతూ ఉంటే అలసిపోయాడు, ఇంకా శక్తి కోల్పోయాడు. సో అందుకని మీ జీవితంలో మీరు ఎదుటి వ్యక్తులకి అన్నదానం కావచ్చు, జ్ఞానదానం కావచ్చు, చదువురాని వాళ్ళకి చదువు చెప్పడం, అక్షర జ్ఞానం, అక్షర జ్యోతి అని చిన్నప్పుడు చాలామంది వాలంటీర్స్ వచ్చి మా ఊళ్ళలో చెప్పేది ఆ బీడీ కార్మికులకు, రైతులకు. అదేవిధంగా మీరు జ్ఞానదానం చేయండి, ఆరోగ్య దానం చేయండి, ఐశ్వర్య దానం చేయండి, వస్త్రదానం చేయండి, చెప్పుల దానం చేయండి, గొడుగు దానం చేయండి. మీరు ఏది ఇస్తే అది మల్టిప్లై వస్తుంది. ఇదే కుబేర రహస్యం, ఇదే కుబేర ముద్ర. సో అందుకోసం మేము చూడండి, చాలా కొన్ని రిలీజియన్స్లో, కొన్ని క్యాస్ట్లలో మార్వాడీస్ కావచ్చు, అగర్వాల్స్ కావచ్చు, వాళ్ళు ఎక్కువ డొనేషన్ చేస్తూ ఉంటారు. ముస్లింలు కూడా చాలామంది డొనేషన్ చేస్తుంటారు, క్రిస్టియన్లో చాలామంది డొనేషన్, హిందువులో చాలా డొనేషన్ చేస్తుంటారు. డొనేషన్ చేయడం వల్ల ఏం జరుగుతుందో, దానము చేయడం వల్ల శుద్ధి జరుగుతుంది. కానీ కొందరు పిసినారులు ఉంటారు, ఏమంటారు తెలుసా? ఎంగిలి చేతి కూడా కాకిని కొట్టడు అంటారు. వాడి జీవితంలో ఎప్పుడు బాగుపడడు ఇంకా. సో అందుకోసమే చేంజ్ యువర్ యాటిట్యూడ్ మీ సబ్కాన్షియస్ మైండ్లో. అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా విశ్వ విజేతలైన మల్టీ మిలియనర్స్ అయిన ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్ కావచ్చు 98% డొనేషన్ చేశాడు. ఇప్పుడు కూడా బిల్ గేట్స్ కావచ్చు, మిలిండా అండ్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా 2500 కోట్లు పల్స్ పోలియో వరల్డ్ వైడ్గా డొనేషన్ చేశాడు. నేను ఒకటే చెప్తానండి, ప్రపంచవ్యాప్తంగా ఎంత ఎదిగినారో వాళ్ళందరూ మోస్ట్ డొనేషన్స్ ఉన్నాయి. సో అందుకని నేను ఆరోగ్యం డొనేషన్ చేస్తున్నాను, ఆరోగ్య సాధన గురించి డొనేషన్ చేస్తున్నాను, ఆరోగ్యం మీద స్పీచ్లు చెప్తున్నాను. ఎందుకో ఆరోగ్యమైన సమాజాని కోసం తయారు చేస్తున్నాం. అది ఇస్తే నేను అంత మల్టిప్లై పొందగలుగుతా. దిస్ ఇస్ ద సీక్రెట్. నాకు ఉంది స్వార్థం, ఏముంది? ప్రపంచ దేశాల్లో భారత్ని ఆరోగ్యమైన భారత్ తయారు చేయాలని నాకు ఉంది స్వార్థం. ప్రపంచ దేశంలో భారత్ని నంబర్ 1గా తయారు చేయాలని. ఇంతకన్నా గొప్ప స్వార్థం నాకు ఇంకా ఎక్కడ లేదు ఇక. సో అందుకోసమే ఈ ఆరోగ్యమైన సూత్రాలని ఈ కుబేర ముద్ర పెట్టి సాధన చేయండి. మీరు కుబేర లిస్టులో చేరిపోండి, అంతే చేరిపోండి. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఈరోజు యోగ సాధన కానీ ఆయుర్వేదం కానీ మీరు చూడండి, ఆచార్య బాలకృష్ణ ప్రపంచంలోనే దాదాపుగా 40వ స్థానంలో ఉన్నాడు. వాళ్ళు డిగ్రీలు చేశారా, పీజీలు చేశారా, ఎంబీఏలు చేశారా, ఎంసీఏలు చేశారా? సాధన చేశారు, స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ చేశారు, ఆయుర్వేదం గురించి చెప్పారు. బాబా రామ్దేవ్ వరల్డ్ ఫేమస్ అయ్యారు. ఎలా అయ్యారు? సాధన చేశారు, ప్రాక్టీస్ మ్యాన్ పర్ఫెక్ట్. కుబేర ముద్రలు పెట్టేశారు, వాళ్ళకు ముద్రల గురించి తెలుసు కదా. సో అందుకోసమే ముద్ర సాధన. ఏ క్షణమే ఆప్కి జీవన బదల శక్తి అంటాడు బాబా రామ్దేవ్. ఎందుకు? మారిపోయింది వాళ్ళ జీవితాలు కూడా, మీ జీవితాలు కూడా మారిపోతాయి. సూర్యోదయం అయినా కానీ నిద్ర నుంచి బెడ్ నుంచి మేలుకోకుండా కలలు కంటూ ఉంటారు. సో అందుకోసమే మీ విషయం చెప్తాను. చాలామంది డ్రీమ్స్లో జీవిస్తుంటారు. డేర్ టు డ్రీమ్ అన్నాడు అబ్దుల్ కలాం గారు, కేర్ టు అచీవ్ అన్నారు. కళల్లో జీవించడం కాదు, కళలు సాకారం చేసుకోవాలి. ఆ విధంగా కుబేర ముద్ర పెట్టి ఓం నం కుబేరాయ వైష్ణవనాయ నమః అని అంటూ ఉండండి 108 సార్లు. 5 నిమిషాలు చేయండి. ఓం నం కుబేరాయ వైష్ణవనాయ నమః, ఓం నం కుబేరాయ వైష్ణవనాయ నమః అనండి. లేదంటే ఓం శ్రీం బ్రిజీం, ఓం శ్రీం బ్రిజీం, ఓం శ్రీం బ్రిజీం అనండి. లేదంటే ఏం లేదు, ఇలా పెట్టేసి జస్ట్ యూట్యూబ్ ఛానల్లో కానీ ఎక్కడన్నా మీరు ఓం అని ఆ వైబ్రేషన్ది, ఆ సౌండ్ది మ్యూజిక్ పెట్టుకొని ఇలా కూర్చోండి 5 నిమిషాలు అంతే. మీకు తప్పనిసరిగా నో డౌట్ భారత్ని రిచెస్ట్ కంట్రీగా చేయాలని నా సంకల్పం. భారత్ని కంప్లీట్ హెల్తీ భారత్ని చేయాలని నా సంకల్పం. ఈ సంకల్పం, ఈ పోరాటంలో మీరందరూ కూడా రామునికి దండులాగా ఆరోగ్య దండును తయారు చేద్దాం. మన యుద్ధం ఎవరిపైన కాదు, మనపైనే మన యుద్ధం, ఆరోగ్య యుద్ధం చేద్దాం. ఆరోగ్యమైన భారత్ని తయారు చేద్దాం. ప్రతి ఇల్లు కూడా ఆరోగ్య కుటుంబం, యోగా కుటుంబాన్ని తయారు చేద్దాం. ఆరోగ్యశ్రీలు ఏమి చేయలేవండి, ఆరోగ్యశ్రీలు ఏమి చేయలేవు. ఖర్చు ఎత్తేసారో ఆరోగ్య ట్రస్ట్లు, యోగశ్రీల వల్ల జరుగుతుంది.
ఇంటింటికి యోగశ్రీ కావాలి, ఇంటింటికి ప్రతి గ్రామానికి యోగశ్రీ కావాలి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి. సో అందుకోసం ఈ ఆరోగ్య ఉద్యమంలో మీరు భాగస్వాములు కండి, ఆరోగ్య సాధన చేయండి. మీరు ఫస్ట్ ఆరోగ్యంగా ఉండండి, అప్పుడు మీరు వస్తారు ఎక్కడికంటే అక్కడికి, యుద్ధం చేస్తారు. సో అందుకోసమే ఛత్రపతి శివాజీ లాగా, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, అపర కుబేరులు కండి, బిల్ గేట్స్ లాగా, వారెన్ బఫెట్ లాగా, మార్క్ జుకర్బర్గ్ లాగా, అంబానీ లాగా, ముఖేష్ అంబానీ లాగా ఈ విధంగా సాధన చేస్తూ ఉండండి. మీరు థింక్ చేయండి, ఖచ్చితంగా థింక్ ఇన్ అండ్ ఇంక్ ఇన్ రాసుకోండి. మీ జీవితంలో ఎల్లో కలర్ పేపర్ మీద గ్రీన్ కలర్తో 1 కోటి కావాలా, 2 కోట్లు కావాలా, 3 కోట్లు కావాలా రాసుకోండి. మీకు అపర కుబేరుల లిస్టులో రాసుకోండి, ఇంప్లిమెంట్ చేయండి. స్మార్ట్ వర్క్ కుబేర ముద్ర పెట్టండి, నో డౌట్. ఒకవేళ మీరు కాలేరా, కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, మెసేజ్ చేయండి. ఎందుకు కాలేరని నేను చెప్తాను. వాట్ ఈజ్ యువర్ మిస్టేక్, ఎలా ఆలోచించారో నేను చెప్తాను. సో అందరూ అపర కుబేరులు కండి, భారత్ని విశ్వగురువు తయారు చేయండి. ఆర్థిక భారత్ని, సంపూర్ణ ఆరోగ్య భారత్ని, శాంతి భారత్ని, విశ్వగురు భారత్ని తయారు చేద్దాం. కుబేర ముద్ర పెట్టి కుబేరులు కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియోస్ నియర్ అండ్ డియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో థ్యాంక్ యూ. ఆనందంగా జీవించండి. జై హో భారత్, మీ బాబా పాండంగం. థ్యాంక్ యూ. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.